నమస్తే, నేను మీ లక్ష్మి. లైఫ్ మూవీ April 4th రాబోతోంది. సో అయితే రిలీజ్కి ముందు మనందరితో మాట్లాడడానికి వీ హ్యావ్ టీమ్. సో వారితో మాట్లాడేద్దాం. హలో. రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది సార్ మీరందరూ ప్రశాంతంగా కామ్గా అలా కూర్చుంటే. ఇదే మీ ఎంతూజియాజం మాకు కూడా అలా పాస్ చేస్తా. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తాం. సో ఇప్పటి వరకు అందరూ లైఫ్ అంటే లవ్ యువర్ ఫాదర్ అనగానే మిమ్మల్ని మాత్రమే అడుగుతున్నారు. ఫాదర్ అనుబంధం ఇట్లాంటివని. అయ్యా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన అడగపోతే అసలు ఎట్లా అనిపించింది? సో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా భయం అండి నాన్నగారు అంటే. డిగ్రీ వరకు సినిమాలో పెదరాయిల్లో క్యారెక్టర్ ఉంటుంది చూసారు, రజనీకాంత్ గారు, ఆ రేంజ్ క్యారెక్టర్. ఊర్లో ఆయన హాల్లో ఉన్నారంటే పొరపాటును కూడా అటువైపు వెళ్ళేవాళ్ళం కాదు. పొద్దున్నే ఆయన 7:30కి లేచేవాళ్ళు. మామూలుగా పల్లెటూరులో అంతే కదా, మేము 6కే పారిపోయేవాళ్ళం ఇంట్లో వచ్చి. మళ్ళీ ఆయన అంటే టెర్రర్ మాకు. ఇప్పట్లో ఎలా అయిపోయారంటే అసలు పొద్దున్నే ఫాదర్ లేస్తున్నారంటే ఆ టైం ఇంకా నిద్ర కూడా లెగరు. లేచినా సరే దుప్పట్లోనే ఉండే ఆయన పిలిచినా పలకుండా. ఒక్కోసారి నాన్నగారు వచ్చేసరికి లేట్ అవుతుండేది వర్క్ మీద వెళ్ళి. అప్పట్లో పల్లెటూరులో 8-8:30 కల్లా పడుకునేవాళ్ళు ఒకప్పుడు. ఆయన ఒక లేట్గా 9కి మేమేంటి పిల్లలు నాన్నగారు లేనప్పుడు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు సొలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళు. ఆయన వస్తున్నారు బయట నుంచి అన్నారంటే వెంటనే యాక్టింగ్, ఇంకా యాక్టింగ్కి రాయాల. ఎందుకంటే భయం, మళ్ళీ ఆయన ఫేస్ చూసి ఎంత భయం, చాలా భయంగానే పెరిగాం. ఒక రకంగా చెప్పాలంటే నాకు డిగ్రీ వరకు ఫ్రెండ్సే లేరు. మా ఇంటికి రావాలంటే భయం, మా నాన్నగారిని చూస్తే అసలుకి పొరపాటున మా నాన్నగారు లేరురా అని చెప్తే ఇట్లా కర్షాలని ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు వచ్చి కబుర్లు చెప్పుకున్నారు. మా నాన్నగారు అక్కడి నుంచి ఎంటర్ అయ్యంటే గోల దిగి రండి ఇంత భయపెట్టారా? ఆ భయం అంటే ఒకప్పుడు అలాగే ఉండేది. అవును, స్ట్రిక్ట్ గా ఫాదర్స్. స్ట్రిక్ట్ అంటే వాళ్ళకి ప్రేమలో అంటే మనకే ఎదుగుతుంది. కానీ ఎందుకు ఫాదర్స్ ని మనం అలాగే డిజైన్ చేసాం. ఇప్పుడు మారిపోయింది. సినిమా అవ్వచ్చు, సోషల్ మీడియాస్ రావడం వల్ల ఫాదర్ అంటే ఫ్రెండ్లీ జర్నీ అనేది లాస్ట్ ఒక 15 years నుంచి. ఎందుకంటే నేను లైఫ్ని, అందరి లైఫ్ని అబ్జర్వ్ చేసి వస్తున్నాను, నా లైఫ్ని చూస్తున్నాను. ఒకప్పుడు ఫాదర్స్ అలాగే ఉన్నారండి. ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా మాట వింటారా? వాళ్ళే చెప్తుంటారు. మా చిన్నది నేను వెళ్ళి ఇట్లా అరుషాతమ్మా ఎందుకు ఇలా మారుతున్నారు, అలా మాట్లాడొద్దు, మీరు ఇలా మాట్లాడండి, ఎందుకు ఇలా మాట్లాడారు. అది వచ్చేది ఇప్పుడు 7th చదువుతుంది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలో అదే డిజైన్ చేసి చెప్తుంది. మీ పెద్ద పాప 10th, అది కూడా చెప్తుంది, నాన్న అలా మాట్లాడుతున్నాను, ఎందుకలా మాట్లాడుతున్నావు. వీళ్ళ సలహాలు స్టార్ట్ అయిపోయాయి. ఆ రోజుల్లో కనీసం నాన్న అంటే పారిపోవటమే. వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని పిల్లల దగ్గర సలహాలు తీసుకొని అవును. ఒకప్పుడు మేబీ గత జనరేషన్స్ వలన వాళ్ళు అలాగే ఉండడం, వీళ్ళు మనం అలా స్ట్రిక్ట్గా ఉంటే వీళ్ళు బాగుపడతారు. తప్పు చేయాలంటే అక్కడ మీనింగ్ ఏంటంటే, అక్కడ ఫాదర్ క్యారెక్టర్ యొక్క మీనింగ్ ఏంటి. తర్వాత నా లైఫ్ నేను రాయటం మొదలెట్టిన తర్వాత తెలిసింది, అర్థమైంది ఏంటి, నాకు అర్థమైంది, నాకు మాత్రం. అలా ఫాదర్స్ ఉండటం వల్ల మోటివ్ ఏంటంటే, నేను ఇలా ఉండటం వల్ల వాడు తప్పు చేయాలంటే భయపడతాడేమో అని ఒక ఇది ఉండేది. నిజంగా తప్పు చేయాలంటే భయం వేసేది. ఆ లీనియస్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని చూస్తే భయం, మనం తప్పు చేయాలని ఆలోచనిస్తే భయం వచ్చేసేది. అమ్మో నాన్న కొడతారు, అమ్మో నాన్న తిడతాడని. బట్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కూడా పేరెంట్స్ దగ్గర ఓపెన్ గా అన్ని చెప్పుకుంటారేమో అనేది. ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాం. చూసారుగా, సలహాలు చెప్పేస్తున్నాం. మీరు ఫ్రెండ్లీ ఫాదర్ అయిపోయారనమాట. అయితే వాళ్ళు బలవంతంగా లాగేస్తారు. నేను లేకపోతే వాళ్ళే తీసుకుంటారు. ఎక్కడైనా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ సినిమాకి యూజ్ అయినాయి అంటారా? చాలా అండి. చాలా అంటే నేను మీరు అన్నట్టు తండ్రి కొడుకుల అనుబంధంలో కొన్ని ఇప్పుడు సినిమాలో లాగా హక్ చేసుకుంటారు, అవన్నీ జీవితాల్లో అవన్నీ ప్రాక్టికల్గా ఉండవు. సో అది మన ఇమాజినేషన్. ఒక సినిమా అనేది ఒక కళ. ఇలా ఉంటే బాగుంటుందేమో. మన అలా పాటలు పెట్టేది కూడా అందుకే, మన జీవితంలో అలా వస్తే బాగుంటుందేమో. సో ఈ తండ్రి కొడుకుల అనుబంధం అన్నది వస్తున్నప్పుడు కథలో మన మైండ్లో ఉండిపోతుందండి. ఒక తండ్రి అమ్మ అన్నది ఏదో పేపర్ మీద రాసే మాటలతో చెప్పేది అది కాదు. మన బ్లడ్ ప్రతి సెల్లోనూ వాళ్ళ అనుబంధాలు ఉంటాయి. ఒక మాటలతో చెప్పే ఎమోషన్ కాదు అది. మన కథ రాస్తున్నామంటే ఆటోమేటిక్గా ఫ్లోలో అవి వచ్చేస్తూనే ఉంటాయి. ఎక్కడో కొన్ని ఇన్సిడెంట్లో తండ్రికి కొడుకులు క్లాష్ రావటం అవన్నీ వదిలేసేద్దాం. జనరల్గా తండ్రి తల్లి అనేది అంతకుమించి పెద్ద ఎమోషన్ మనకి ఏమీ లేదు. ఆ తర్వాత వైఫ్ పిల్లలు మన జర్నీలో ట్రావెల్స్లో వస్తుంటారు, కానీ వాళ్ళ అమ్మ నాన్న అంతే. మన కథ రాసుకునేటప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా కదిలిపోతుంటాయి. మీరు సార్ అంటే డైరెక్టర్ గారు ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని కలగలిపి ఇలా లైఫ్ అని తీశారు.
మీరేమో మీ పాటికి మీ ప్రశాంతమైన లైఫ్లో మీరు మీ పాటలు మీ జీవితం అలా గడుపుతుంటే నన్ను ఎందుకు ఈ సినిమాకి లాక్కొచ్చారు అని అనుకున్నారా? బట్ వెరీ హ్యాపీ దో. కానీ అంటే సీక్రెట్గా ఒక ఉండేదన్నమాట, సినిమాలు చేస్తే బాగుండు, యాక్ట్ చేస్తే బాగుండు, అవకాశం ఉండింది. యాక్ట్ చేశాను కూడాను. చేస్తే బాగుండు, అవకాశం వస్తుందా రాదా అని అనుకునే టైంలో అనుకుంటూ ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ, అది మళ్ళీ మామూలుగా ఏదో క్యారెక్టర్ కాకుండా ఒక కాలేజ్ అబ్బాయో లేదంటే లవర్ బాయో ఇట్లాంటివి ఇస్తే బాగుండేది. మీరేమో అలా అది కూడా చేస్తానులేండి రాబోయే రోజుల్లో. ఇంకా మై 50th ఫిల్మ్ విల్ బి లవర్ బాయ్. వై నాట్? యా చేయొచ్చు. ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ ఏదైనా రాస్తారేమో పవన్ గారు, చూద్దాం. యా సో హింట్లు ఇచ్చామన్నమాట ఇప్పుడు మేము. సో ఇట్లాంటి ఒక సినిమా, దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే దెన్ ఒక విజిబిలిటీ డెఫినెట్గా ఉంటుంది. ఒక యాక్టర్గా ఇప్పుడు చరణ్ యాక్ట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది అందరికీ. అండ్ అది బాగా చేశానా లేదా అన్నది దాని తర్వాత దే విల్ బి ద జడ్జెస్ ఆఫ్ దాట్. మన వరకు వీ డన్ అ గుడ్ జాబ్, అట్లీస్ట్ వీ థింక్. అది జడ్జ్మెంట్ ఫైనల్గా ఇవ్వాల్సింది ఆడియన్స్ అండ్ ది ఇండస్ట్రీ. అంతే. హర్ష, సో సినిమాలో యాక్ట్ చేసి చరణ్ గారి పక్కన అంటే మీ ఇద్దరు బాండింగ్ చూసాము టీజర్లో, చాలా బాగా కనిపిస్తోంది. సో యాక్చువల్లీ మీ ఫాదర్ కానీ మీకు అసోసియేట్ అయిన ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి రియాక్షన్ ఆర్ అప్లాజ్ ఆర్ సంథింగ్ హ్యాపీ ఫీల్ అయిన మూమెంట్స్? అంటే మూవీ తీసినది అంటారా? యా, అందరూ అసలు ఫస్ట్ షాక్ అయ్యారు. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు నమ్మరు, అంటే మనోడు హీరో అంటే ఫ్రెండ్స్ మనం అంటే నువ్వు హీరోనా, వాళ్ళకి ఏంటంటే మన ఫ్రెండే కదా అంటే సడన్ గా హీరో అంటే వాళ్ళు షాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి ముందు యాక్సెప్ట్ చేయరు. రేపు చూసినా కూడా రేపు థియేటర్కి వెళ్ళినా కూడా నేను హీరోగా అంటే చూడలేమేమో రా అంటే వాళ్ళ రియాక్షన్ అయితే ఇదే. సో వాళ్ళకి ముందు నుంచి చెప్తున్నారు, వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో సపోర్ట్ అయితే పక్కా ఉంటుంది. అది ఒక్కొక్కటి వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఒక మంచి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఓకే, నా ఫ్రెండ్ ఒకటి హీరో అని చెప్పి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం అనేది చాలా ఒక గుడ్ నోటీస్ లాగా నేను కూడా అనుకున్నాను. సో వాళ్ళైతే చాలా హ్యాపీ. అది సరే, వాళ్ళని హీరోగా యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుందని నాకు. ఓకే, అంటే బయట ఫ్రెండ్స్ అందరూ అలా అనుకున్నా కానీ పేరెంట్స్ ఉంటుంది కదా ముందు నుండి, మన వాళ్ళలో ఏదో ఉంది, టాలెంట్ ఉంది, లేదంటే ఎంకరేజ్ చేద్దాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ నాకు డైరెక్టర్ నమ్మడం కంటే నన్ను మా ఫాదర్ అండ్ మదర్ వాళ్ళు నమ్మారండి. వాళ్ళు నమ్మారు, వాళ్ళు వచ్చి చేశారు, ఇచ్చి ఇలా సరే చెయ్యి, నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, నీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు పుష్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ నాకు డైరెక్టర్ గారు నమ్మారు. దాని తర్వాత ఇంక అందరూ. అంత నమ్మకం కలిగించేలా ఏమనిపించింది సార్? అంటే ఎక్కడ చూసారు, ఎందుకు తీసుకున్నారు వీళ్ళని, ఎలా జరిగింది? నమ్మకం కాదు, తన గురించి ఆల్రెడీ 10-15 కథలు వింటున్నాడు కథలు. నేను ఇలాంటి ఒక తండ్రి కొడుకుల ఎమోషన్తో కథ రాసుకున్నాను, వర్క్ చేసుకుంటున్నాను. అట్లాంటి టైంలో వీళ్ళ నుంచి కాల్ వచ్చింది. ఫస్ట్ ఎలాంటి కథ, మీరు ఎలాంటి బ్యాక్ డ్రాప్ అంటే ఇలా తండ్రి కొడుకుల కథ అన్నారు. సార్ నేను వర్క్ చేస్తున్నాను, అప్పుడు నేను ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ చేస్తాను, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ వింటన్నారు, ఆ హీరో ఎవరో రమ్మనండి. ఎందుకంటే అతను ఏ ఎక్స్ప్రెషన్స్, నేను కథ చెప్పేటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడాలా ఆగాలా అది అప్పుడే తెలుస్తుంది. నేను మాట్లాడేది మీకు చిరాకు దెబ్బింది అనుకోండి, మీ మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోతుంటాయి. నేను కామ్ డౌన్ అవ్వటం మొదలెడుతూ ఉంటాను, నేను రియలైజ్ అవుతాను. సో హీరో అనేవాడికి కనెక్ట్ అవుతాడు లేదా, అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అతను ఎలా పలుకుతాడు, నేను కథ చెప్తున్నప్పుడు అతని రియాక్షన్స్ ఉన్నాయి చూసారు, అవి చాలా ఇంపార్టెంట్. తను ఎంతవరకు క్యాచ్ చేస్తున్నాడు, ఆ మొహంలో ఏంటి ఎక్స్ప్రెషన్స్ పడతాయో లేవా. ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానో, ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ మూడ్లో ఉన్నారు, ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అదే మూడ్ అక్కడ తను ఇచ్చాడు. సో అప్పుడు ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత నీకు ఓకేనా, అప్పుడు తను చూసిన తర్వాత ఓకే. తను నేనేం చేశాను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యాడు, ఇవన్నీ చూశాడు, కొన్ని రీల్స్ చూపించాడు, ఓకే చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత చరణ్ గారిని అయితే బాలు గారు ఇచ్చిన పాడితే తీగ మంచి గిఫ్ట్ మాకు. ఆ పాడితే తీగలో చూస్తూ హీరో హర్ష డెబ్యూ కాబట్టి ఫాదర్ కూడా ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఫీల్ అయ్యాం. రెగ్యులర్ ఫాదర్ అయితే బ్యాలెన్స్ అవ్వటం కష్టం, ఎందుకంటే వాళ్ళు సీనియర్ యాక్టర్స్, హర్షతో ఎలా బాండింగ్ ఎలా సెట్ అవుతుంది ఏంటో, వాళ్ళు అసలు ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు దీంట్లో అయ్యారు. సో అందుకనే ఫ్రెష్ అప్పుడు చరణ్ గారిని అనుకుంటాం,
చరణ్ ఒప్పించడానికి కోసం స్కెచ్ చేయటం అబ్బో. మరి ఆయన ప్రశాంతంగా ఆయన జీవితాన్ని చక్కగా మైక్తో ప్రశాంతంగా ఉన్నారు. మన దీనికి తపన చేయాలి కదా. ఇప్పుడు మైక్ పెట్టుకుని ప్రశాంతంగా పాడుతున్న వ్యక్తిని యాక్టింగ్లోకి తీసుకురావటం అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇది నేను సేఫ్ జర్నీలో ఉన్నాను సార్, చక్కగా పాడుకుంటున్నా, ఎందుకు సార్ అంటారేమని భయం. అనలేదు అంటారేమని చెప్పి నేనే గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి కాస్త స్కెచ్ చేసి మొత్తం మీద తీసుకొచ్చి నా లైఫ్లో కూర్చోబెట్టాను. నా లైఫ్లోనూ ఈ లైఫ్లోనూ కూర్చోబెట్టాను. సో అంటే ఫస్ట్ విన్నప్పటి నుండి యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, అలాగే మొత్తం అయిపోయిన తర్వాత మన ఎక్స్పీరియన్సెస్ సినిమా గురించి ఇంకొంచెం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి. ఎలా అనిపించింది స్టార్టింగ్ ఒపీనియన్, మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒపీనియన్, అయిపోయిన తర్వాత సినిమా మీద? ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు ఒక థ్రిల్ ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొత్త వాళ్ళని కలవబోతున్నాము, అక్కడ ఒక చిన్న భయం, ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలన్నా పలకరించాలన్నా కొంచెం మనకి కంగారు ఉంటుంది. అండ్ కొంచెం సీనియర్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో మనం ఎలా, వాళ్ళతో కాంబినేషన్ సీన్లు ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో, ఈ కంగారులన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకొని ఒక 10 రోజులు సినిమా షూటింగ్ జరుగుతూ అందరితో ఫ్రెండ్స్ అయిపోయి బాగా డైరెక్టర్ దగ్గర బాగా చేశారు సార్, బాగుంది అని అప్రిసియేషన్ మనం తీసుకుంటూ అయిన తర్వాత డబ్బింగ్లో సినిమా చూసేటప్పుడు దీనికోసం ఇంత శ్రమ పడ్డాం మనం. రాత్రి పగళ్ళు పొద్దు ఎక్కడెక్కడో ఎంతెంత దూరాలు డ్రైవ్ చేసుకొని పొద్దున్న 5 గంటలకు పోయి ఫస్ట్ షాట్ 7:30 8 గంటల కంటే 5 గంటలకు బయలుదేరి ఇక్కడి నుంచి పోతూనే ఊరు వస్తూనే ఉంది. అసలు ఎంత పెద్దదండి మీ ఊరు, పోతూనే ఉంది. ఎక్కడ చేయలేదని అడగండి, మొత్తం సిటీలో తప్ప అవుటర్ రింగ్ రోడ్ మొత్తం టచ్ చేసినట్టున్నాం మేము. మొత్తం పోతూనే ఉంది. అంటే నాకు ఈ ఊరు కొత్తగా కాబట్టి ఇక్కడ పక్కన ఒక 60 కిలోమీటర్లో మాకు తడ వచ్చేస్తుంది. మాకు స్టేట్ దాటిపోతుంది తమిళనాడులో. ఇక్కడ ఒకటే సిటీ 60 కిలోమీటర్లట, పోతూనే ఉంది. దాని గురించి పొద్దున్నే లేచి ఈ శ్రమ అంతా డబ్బింగ్ చూసినప్పుడు, డబ్బింగ్లో సినిమాలు చూసేటప్పుడు అమ్మయ్య పర్వాలేదు, వి డిడ్ అ గుడ్ జాబ్ అనిపిస్తుంది అనమాట. అప్పటికి కూడా పెద్దగా జడ్జ్మెంట్ రాదు. ఫైనల్గా నిన్న మేము కాపీ చూసిన తర్వాత దెన్ ఇట్ వాజ్ లైక్, ఇది మన శ్రమ మాత్రమే కాదు, దీంట్లో ఒక 200 మంది శ్రమ ఉంది. లైట్ మెన్ కానివ్వండి, కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, అవన్నీ. ఇంకా దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో దీన్ని ఇంకా కొంచెం ఎత్తి పెట్టిన మణిశర్మ గారు కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, సౌండ్ డిజైన్ అండ్ యూనో ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఈ సినిమాని ఒక ఎలివేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరికైనా ఇంకో సినిమాలే పోనీలే అని వదిలేస్తారు. వాళ్ళు టు గివ్ దేర్ బెస్ట్, సంథింగ్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ టు ఇంప్రెస్ దెమ్. ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మన చరణ్ చేసాడరా, దాని గురించి మనం దీనికి కొంచెం ఇంకా మంచి మ్యూజిక్ చేద్దాం. పవన్ కూడా మంచి పరిచయం మణిగారితో, సో పవన్ గురించి మనం ఇంకా కొంచెం మ్యూజిక్ ఇద్దాం. కొత్త హీరో వస్తున్నాడు, క్యూట్గా ఉన్నాడు, క్యూట్ బాయ్, సో తనకి ఒక మంచి మ్యూజిక్ ఇద్దాం అని ఏదైనా ఒకటి ఇన్స్పైర్ అవ్వాలి కదా ఎవరికైనా. ఇప్పుడు ఈయనకు ఒక కథ ఎంపిక చేసుకోవాలనుకున్నా, దీని గురించి రాద్దాం అనుకునే సంథింగ్ షుడ్ హ్యావ్ ఇన్స్పైర్డ్ హిమ్ అండ్ హిస్ ప్యాషన్ వుడ్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ పుట్ టుగెదర్. మనీష్ శర్మ ఆయనకి సంథింగ్ షుడ్ హ్యావ్ టచ్డ్ అ కార్డ్ టు డూ హిస్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత సినిమా చూసేటప్పుడు ఇట్ విల్ బి లైక్ వావ్ కదా. ఇండివిజువల్గా మనం మాట్లాడుకునేది అందరి వర్క్ ఈజ్ పుట్ ఇన్ దిస్ లైఫ్ అన్న ఒక సినిమాలో. అండ్ అవన్నీ కలిసి వచ్చినప్పుడు ద వే ద మూవీ ఈజ్ ఎలివేటెడ్, యూనో విజువలీ, టెక్నికలీ చూడడానికి అయితే అసలు ఇది చిన్న బడ్జెట్ సినిమా అని అసలు అయితే నాకు నిన్న అనిపించలే. నాకెంత పేమెంట్ ఇచ్చారన్న సంగతి తర్వాత, కానీ దానికి ఈ సినిమా అవుట్పుట్కి అసలు సంబంధం లేదు. అస్సలు ఇట్ ఫీల్స్ లైక్ ఇట్ కుడ్ బి ఎనీ బిగ్ హీరో ఫిల్మ్. దాంట్లో మేము యాక్ట్ చేసామన్నది ఒక తృప్తి. వావ్, ఇంత మంచి సినిమా, ఇంత పెద్ద సినిమా. లెట్ మీ నాట్ సే ఇట్స్ అ గుడ్ మూవీ ఆర్ అ బ్యాడ్ మూవీ, అది జడ్జ్మెంట్ ఆడియన్స్కి ఇచ్చేద్దాము. మేము పెట్టిన ఎఫర్ట్ మేము పెట్టాం, కానీ ఇంత ఒక పెద్ద బ్రహ్మాండమైన సినిమాలో మనం ఉన్నాం అని అనిపించేలాగా ఒక ఫీలింగ్ ఇప్పించారు డైరెక్ట్ మా అందరికీ. సో ఇట్ వాజ్ లైక్ చాయిస్. అప్పుడు మన చాయిస్ బాగానే ఉంది. ఓకే, ఈ సినిమా మనం యాక్ట్ చేద్దాం అనుకున్నది ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ అన్నది అన్ని కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు మనకి లైఫ్లో. ఓకే, దిస్ వాజ్ అ గుడ్ డెసిషన్.
ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒకవేళ మంచి బాగా హిట్ అయిందంటే దెన్ ఇట్ విల్ బి లైక్ ఓకే వెరీ గుడ్ డెసిషన్. ఇక్కడ అక్కడ నుంచి ఎవ్రీథింగ్ విల్ లుక్ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫాదర్ అనే ఎమోషన్కి అందరం కనెక్ట్ అవుతాం, అంటే కనెక్ట్ అవ్వని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అది కాకుండా ఆడియన్స్ని ఎంగేజ్ చేసేవి ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్? అందమైన హీరోయిన్ ఉంది, అందమైన హీరో ఉన్నాడు, మంచి కథనం, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ, వారణాసి అట్లాంటి ఒక లొకేషన్లో, అండ్ మీకు కామెడీ ఉన్నది, అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఇంకేం కావాలో అడగండి, చెప్తాను, నేను ఇస్తాను మీకు. అన్నీ ఇచ్చేసారు సినిమాలో, అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, అంత అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ రీసెంట్ డేస్లో మీరు అన్నారు కదా చిన్న బడ్జెట్ చిన్న సినిమా, అంటే ఇలా చిన్నగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన మూవీస్ అన్నీ రీసెంట్ డేస్లో మంచి హిట్ అవుతున్నాయి. సో అదొక ఆశాజనకంగా కూడా అనిపిస్తోంది కదా, హోప్ ఇస్తోంది. దట్ మేక్స్ ది ఇండస్ట్రీ అండి. ఇప్పుడు ఒక 5 పెద్ద హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో, మాట వరుసకి చెప్తున్నా, ఎగ్జాంపుల్కి ఒక 5 పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ ఈ 5 సంవత్సరానికి ఒక సినిమా చేస్తే 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. మిగతా సినిమాలన్నీ ఇప్పుడు ఆ 5 సినిమాలు హిట్ అవుతున్నాయా అంటే అది కాదా. ఇప్పుడు కమర్షియల్ పరంగా ఇప్పుడు ఆడియన్స్ వెళ్తారు, థియేటర్లకు వెళ్తారు, ఓపెనింగ్ వస్తుంది. పెద్ద హీరోలు అంటే డెఫినెట్గా ఓపెనింగ్స్ వస్తాయి. బట్ కమ్ వెడ్నెస్డే అది సస్టైన్ అవుతుందా, నెక్స్ట్ థర్స్డేకి ప్రోగ్రామ్ చేంజ్ ఓవర్ థియేటర్లో అయినప్పుడు అది సస్టైన్ అవుతుందా అన్నది అంటే అది అయ్యేది కాదు. ఇప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక చిన్న బడ్జెట్ సినిమా అది వచ్చింది, ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఆ పెద్ద సినిమాల కన్నా ఒక సినిమా బాగుంది అంటే ఇట్స్ అ గుడ్ హెల్తీ థింగ్ ఫర్ ది ఇండస్ట్రీ. ఇంకా ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది వస్తారు, యాక్టర్లు క్రియేట్ అవుతారు, అండ్ దిస్ విల్ సస్టైన్ ద బిగ్ ఫిల్మ్స్ కదా. సో ఇట్ హ్యాస్ టు కమ్, ఇట్ డెఫినెట్లీ హ్యాస్ టు విన్. ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా గెలిస్తేనే పెద్ద సినిమాలకి ఒక ఒక సస్టెనెన్స్ వాల్యూ ఉంటుంది. అండ్ పవన్ గారు మీరు చాలా మందితో వర్క్ చేశారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ 100 days ఆ సెలబ్రేషన్ని చాలా మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఫస్టే పెద్ద స్టార్సే అవ్వచ్చు, చిన్నదే అవ్వచ్చు, ఏదైనా కూడా 1 week or 10 days లేదంటే ఒక మంత్ వరకు ఆ హైప్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు బాగానే ఉంటుంది, ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నాము, అయిపోయింది. ఆ 100 days లేదంటే 200 days ఒక థియేటర్లో 365 days ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి ఫీల్ని ఏమన్నా మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉందా మీకు? ఇవాళ ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి. ఇదివరకు సినిమా అనేది ఒక్కటే ప్లాట్ఫామ్ ఉండేదండి. ఇదివరకు మన పాట, ఇదివరకు నేను కాలేజ్ డేస్లో ఇళయరాజా గారి సినిమా గీతాంజలి వచ్చిందంటే క్యాసెట్ పెట్టుకొని వింటూనే ఉండేవాళ్ళు. ఇదివరకు క్యాసెట్ల మీద కాపీ చేసేవాళ్ళు. పాట ఒక సాంగ్ హిట్ మనకు నచ్చిందంటే ఆమని పాడమైన సాంగ్ 2 వైపులు అదే పాట నేను కాపీ చేయించుకున్నాను. అలా వినేసేవాళ్ళం. ఇంకా సినిమాలో ఆ పాట చూడాలంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఇవాళ అవసరం లేదండి. ఇవాళ ఓటీటీలని రకరకాల ప్లాట్ఫామ్స్ మీద సినిమా స్ప్రెడ్ అయ్యింది. ఇవాళ 365 days ఏదైతే మనం కౌంట్ చేసామో అంతకన్నా ఎక్కువ రోజులు ఆడుతున్నాయి. ఇవాళ 365 days ఆడిన ఏదైతే సినిమా ఉందో సూపర్ హిట్ సినిమాస్ అయి ఉండొచ్చు. అప్పట్లో మన దేశం మొత్తం మన తెలుగు రాష్ట్రాలు కలిపి ఒక 100 థియేటర్లో రిలీజ్ అయ్యేదండి. ఇప్పుడు సపోజ్ పుష్ప చూడండి, దాదాపు నియర్లీ 10,000 screens చేసింది. ఆ లెక్కన కౌంట్ చేస్తే 365 days కన్నా ఎక్కువ రోజులు ఆడుతున్నాయి ఈ రోజుల సినిమాలు. మీ డేస్ కౌంట్ చేస్తున్నారు, స్క్రీనింగ్ టైమ్స్ కూడా కౌంట్ చేయండి. 365 days into 4 లెక్కేయండి. సూపర్ హిట్ సినిమాలో 10 సెంటర్లు ఆడి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ స్క్రీనింగ్సే జరుగుతున్నాయండి వాళ్ళ సినిమా. సో ఆ డేస్ కాదు, ఇవాళ డేస్ పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టు సినిమా కూడా అలా వెళ్ళిపోయింది. సో మనం ఆ 365 days అన్నది గతమే, అంతే, అది గతమే. చేంజ్ అయింది, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ డేస్ కాదు, ఎన్ని స్క్రీన్స్ పెరిగాయి, ఎంత రెవెన్యూ, దాన్నే వాళ్ళ సక్సెస్ పారామీటర్. వాళ్ళ సినిమా పారామీటర్ ఏం మారింది? ఇప్పుడు చరణ్ గారు ప్రొడ్యూసర్గా చేశారు 9 సినిమాలు. సక్సెస్కి పారామీటర్ ఏంటంటే వాళ్ళ రెవెన్యూ రావటమే, గెయిన్ అవటమే. అది 365 days జనాలు మెప్పించిందా లేదా, అంతవరకు జనాలు మెప్పించామా, రెవెన్యూ జనరేట్ అయిందా, అంతవరకే సినిమా, అంతే. ఎందుకంటే ఇవాళ ఎక్కువ రోజులు ఉండట్లేదు సార్. 365 days వరకు ఆ థియేటర్కి వెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇమీడియట్గా మన సినిమాని మార్కెట్ చేసుకోవడానికి రకరకాల కారణాలతో 1 monthకి 2 monthsకి మనం ఓటీటీకి ఇచ్చేస్తున్నాం.
సో మన సినిమా రన్ అవుతూనే ఉంది థియేటర్లో. ఇదివరకు ఓన్లీ థియేటర్లో మాత్రమే రన్ అయ్యే సినిమా, ఇప్పుడు అదే సినిమా మన ఇంట్లో కూడా రన్ అవుతూనే ఉంది. అది 365 days కన్నా ఎక్కువనే రన్ అవుతున్నాయి మన సినిమాలు. అది చరణ్ గారు, బాలు గారి గురించి అడగకుండా ఇంటర్వ్యూ ముగించడం నాకు అంత హ్యాపీగా అనిపించట్లేదు, బట్ అందుకే తీసుకొచ్చేసాను. అందుకనే అంటే ఆయన పాటని ఎక్కడైనా మనం వింటూనే ఉన్నాము. ఎప్పుడు అంటే సినిమాలో పాటలు అనే విషయాన్ని తీసుకొస్తే బాలు గారి పేరు లేకుండా అది ఎక్స్పెక్ట్ చేయలేమేమో. అందుకని ఇంటర్వ్యూలో కూడా ఆయన పేరు తీసుకురావాల్సిందే. ఆయనతో కనెక్ట్ అయిన మూమెంట్స్కి సంబంధించి మూవీతో ఏమైనా రిలేట్ చేసుకోగలిగారా? చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో, కొన్ని సీన్స్ దట్ రిమైండెడ్ మీ ఆఫ్ నాన్నగారు. మా ఇద్దరి రిలేషన్షిప్లో జరిగిన కొన్ని, ఆయన ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో అట్లాంటిది. ఐ హ్యాడ్ టు కనెక్ట్ దట్ విత్ వాట్ ఐ డిడ్ ఇన్ ద ఫిల్మ్. అందుకంటే నాకు రెఫరల్ పాయింట్ అంటే నాన్నగారు. ఇప్పుడు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తానంటే నేను పవన్ గారి ఫాదర్ని నేను రెఫరల్ పాయింట్గా తీసుకోలేను, హర్ష గారి ఫాదర్ని నేను రెఫరల్గా తీసుకోలేను. సో ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఈ కిషోర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ రియాక్ట్ అవుతాడు ఈ ఒక ఇన్సిడెంట్కి వాళ్ళ సన్ చేసిందంటే, దానికి ఈ కిషోర్కి రెఫరల్ పాయింట్ ఇస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో దట్ ఇట్ కనెక్టెడ్ మీ అ లాట్ విత్ హిమ్. అంటే అది అక్కడ వీళ్ళకి తెలియకపోయినా నాకు షూట్ అయిన తర్వాత దెన్ ఐ యూస్ టు రియలైజ్, ఓకే ఈ సీన్లో అయితే ఇట్లా చేసి ఉండేవారా నాన్న అని. ఇంట్రోస్పెక్షన్, లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆల్సో హ్యాపెండ్. మన గురించి మనమే క్వశ్చన్ చేసుకునే ఒక సిచ్యువేషన్లు చాలా వచ్చినాయి నాకు. బట్ యా, టూ మెనీ ఇన్సిడెంట్స్ నాన్నని గుర్తు చేసిన విషయాలు కానీ ఆయన రెఫరెన్స్తో నేను కొన్ని సీన్స్ చేయటం అన్నది జరిగినాయి ఈ సినిమాలో. అండ్ రీసెంట్గా ఏఐలో ఎస్పీబీ గారి వాయిస్ దాని మీద మీరు రియాక్ట్ అయ్యారు. అండ్ అది అలా ఉంచితే ఈ మధ్యకాలంలో ఏఐ త్రూ సాంగ్స్ని కూడా, అంటే ఎవరో పాడిన పాటని ఇంకొకరి పాటగా మార్చేసి ఇట్లాంటివి కూడా డెవలప్మెంట్స్ వచ్చేస్తున్నాయి. టెక్నాలజీని చాలా మిస్యూజ్ చేస్తున్నారు అనొచ్చు. అండ్ ఆల్సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇప్పుడు ఎవల్యూషన్ ఇట్ డస్ డెఫినెట్లీ కమ్. టెక్నాలజీతో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సింగింగ్ పరంగా మనం తీసుకున్నామంటే సింగిల్ మైక్తో రికార్డ్ చేసేవాళ్ళు 60 piece బ్యాండ్, ఒక మేల్ ఫీమేల్ వాయిస్, రిథమ్ సెక్షను, స్ట్రింగ్ సెక్షను అండ్ లీడ్ సెక్షన్, ఎలక్ట్రానిక్స్ లేకుండా తబలాలు, వయలిన్లు, ఫ్లూట్లు ఇవన్నీ పెట్టుకొని ఒక మేల్ వాయిస్ ఒక ఫీమేల్ వాయిస్, ఇవన్నీ సింగిల్ మైక్తో చేసేవాళ్ళు. అక్కడి నుంచి పోయి మల్టిపుల్ మైకింగ్ సిస్టమ్స్, దాని తర్వాత ఫిల్మ్లో రికార్డ్ చేసి, దాని తర్వాత మల్టీ ట్రాక్లు, ఎక్కడైనా తప్పు అయితే వాళ్ళది మట్టుకు కరెక్ట్ చేసుకునే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక సింగర్ ఈ స్టూడియోలో రికార్డ్ చేయొచ్చు, ఇంకో సింగర్ ఆ స్టూడియోలో రికార్డ్ చేయొచ్చు. అది రెండు యూ కెన్ మ్యారీ దెమ్ అండ్ బికమ్ వన్ సాంగ్. అండ్ ఫోన్లో రికార్డ్ చేసి కూడా మనం ఇప్పుడు సాంగ్ రికార్డ్ చేసేస్తున్నారు సినిమాలకి. డబ్బింగ్లు కూడా జరుగుతున్నాయి. ఏదైనా కరెక్షన్ ఉంది సార్, చిన్న కరెక్షన్ మీరు ఫోన్లో రికార్డ్ చేసి మాకు పంపించేయండి అంటే యూ ఆర్ ఏబుల్ టు మ్యాచ్ ఇట్ విత్ వాట్ యూ హ్యావ్ డన్ విత్ ద ఫిల్మ్. సో ఇంత టెక్నాలజీ ఉంది, ఇది బాగా యూస్ చేసుకోవటం, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది ఈ ఏఐ ఇట్లాంటి ఇంకోళ్ళ వాయిస్లు మ్యానిపులేట్ చేయటం అన్నది. వాయిస్లు కూడా మ్యానిపులేట్ చేయొచ్చు యాజ్ ఫార్ యాజ్ యూ గివ్ దట్ సింగర్ ద క్రెడిట్. ఇప్పుడు నేను పాడాను అనుకోండి, నేను కాదు, ఇప్పుడు శ్రీకృష్ణ పాడారు అనుకోండి, శ్రీకృష్ణ పాడారు ఆ పాట. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ ఒక మంచి సింగర్ అనే కదా శ్రీకృష్ణని ఎంపిక చేసుకుంటాం. ఇప్పుడు ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వడంలో తప్పే ఉంది అంట. ఇప్పుడు శ్రీకృష్ణ పాడిన పాటకి శ్రీకృష్ణుడి క్రెడిట్ ఇస్తే ఆయనకి ఫ్యూచర్లో రాయల్టీస్ కానివ్వండి, వాట్ ఎవర్ కానివ్వండి, ఇట్ బికమ్ అ క్రెడిట్ టు హిమ్ అండ్ హిస్ డిస్కోగ్రఫీలో ఆయనకి హిస్టరీలో పడుతుంది పాడిన పాట అన్నది. అలా కాకుండా లేకపోతే ఇంకొక ఎవరైనా ఉన్న సింగర్ని వాడుకోవడంలో ఇట్ మేక్స్ లాట్ మోర్ సెన్స్. ఇన్నేళ్ళు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 50 ఏళ్ళు ఆయన పాడని పాట లేదు. అట్లాంటి పాట అయితే ఒక 2 నిమిషాల్లో పాడి ఫినిష్ చేసి ఉండేవారు ఆయన. వెదర్ హీ వాంటెడ్ టు సింగ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ద చాయిస్. నా ఆర్గ్యుమెంట్ అంతా వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలన్నది. ఇంతమంది సింగర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు I don't want to disregard a music director or a director. వాళ్ళ ఎఫర్ట్, దాని వెనకాల ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది 100%. See, but utilizing somebody who's in trend and who's not alive is exploitation. That is not utilizing the situation. That is exploitation అని నా అభిప్రాయం. అండ్ మా పర్మిషన్ తీసుకొని ఉండాల్సింది
అనేది నా ఉద్దేశం. బట్ బారింగ్ ఆల్ దట్, అది వాటర్ అండర్ ద బ్రిడ్జ్, ఐ డోంట్ వాంట్ టు దాన్ని మళ్ళీ కలెక్కుండా వదిలేస్తే బెటర్. ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే సింగర్స్ని వాడుకోండి, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వండి, అంతే. పేమెంట్ కూడా ఇవ్వాలి, చాలా ముఖ్యం. పేమెంట్ కూడా దయచేసి అది పేమెంట్ ఇచ్చి వీళ్ళే సింగర్ అనేది మీరు సినిమాలో, ఇప్పుడు సినిమాల్లో ఒక కెమెరామెన్ పేరు మెన్షన్ చేసినప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎవరు చేశాడో వాళ్ళదే లిస్ట్ ఎక్కువ ఉంటుంది. సీజీ వర్క్ చేసి ఒక టీంకి మనం ఇస్తున్నాం ఈ సినిమాలో, రోప్ ఎడిటింగ్ నుంచి క్రోమో చేసేవాడు ఆఖరికి అప్రూవ్ చేసేవాడి పేరు కూడా వేస్తారు. అట్లాంటప్పుడు సింగర్ పేరు వేయడంలో ఏంటి అసలు అంత మొహమాటం అవుతుంది నాకు తెలియట్లా. ఇప్పుడు టైటిల్స్లో రావట్లా, సింగర్స్ రోలింగ్ టైటిల్స్లో పడుతున్నాయి ఇప్పుడు, ఈ పాట ఎవరు పాడారని. అది మోస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ పేరే ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఐ గెస్ దీని తర్వాత మళ్ళీ వస్తారు చూడండి సింగర్స్, ఒక బ్యాచ్ మేము రెడీ చేస్తున్నాం ఇప్పుడు పాడతా. సో ఆ బ్యాచ్ అందరూ సింగర్స్ అవుతారు, అప్పుడు కాలం మళ్ళీ మారుతుంది. సూపర్. ఓకే, ఫైనల్గా హర్షతో ఎండ్ చేద్దాము. హర్ష, మొత్తం ఈ సినిమాలో మీ ఫాదర్ కిషోర్ గారితో వర్క్ చేయడం కష్టంగా అనిపించిందా? అంటే ఆయన మ్యాచ్ చేస్తూ ఆయనతో స్టెప్పులు వేయడం కష్టంగా అనిపించిందా? డెఫినెట్గా స్టెప్లు ఎంత నేర్పించినా సరిగ్గా రావట్లేదు అనుకుంటున్నా. ఏది కష్టంగా లేదు, అన్ని ఇష్టంగా అయిపోయా, అన్ని ఇష్టంగా జాలీగా చేసాం. ఏది ఒక్కటి ఇది కష్టపడ్డా, కష్టం అంటే మేము చెప్పే హోల్ యూనిట్ ఏమైనా కష్టపడ్డా అంటే కొంచెం కాస్టింగ్ షెడ్యూలే, కొంచెం ఏదన్నా అందరం ఎండ అది ఒక్కటి కొంచెం చెప్తాను. ఇంకేది కష్టపడుతూ చేయాల, ఇష్టంతోనే సూపర్. సో ముగ్గురు ఒక్కొక్క సింపుల్ లైన్స్లో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు April 4th రాబోతున్న లైఫ్ గురించి? అంటే నాకు చెప్పినవన్నీ ఓకే, వాళ్ళకు కూడా. మంచి సినిమా చూసే అవకాశం మీకు ఇస్తున్నాం, దయచేసి చూడండి. సూపర్. పవన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీగా April 4th మా సినిమా చూడండి, మీరు 100% ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, ఫీల్ అవుతారు, అది ష్యూర్. LYF అంటే లవ్ యువర్ ఫాదరే కాదు, లవ్ యువర్ ఫ్యామిలీ, లవ్ యువర్ ఫ్రెండ్స్ అన్నీ. సో April 4th రిలీజ్ అవుతుంది, సో అందరూ వెళ్ళండి, నచ్చిందంటే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for your time and valuable words. Thank you. Thank you.